నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల్లో సింగిల్ గానే వస్తానంటూ వైఎస్ జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాలను తప్పక అమలు చేస్తామన్న యువనేత నారా లోకేష్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలో కొనసాగుతున్న చేరికలు. నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరిన గుంటూరు కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి. ఘనంగా మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు జయంతి. బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వైసీపీ కాలరాసిందని టీడీపీ నేతల విమర్శ. రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేసి దేశాభివృద్ధికి బాబు జగజ్జీవన్ రావు విశేష కృషి చేశారు. జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన వైసీపీ నాయకులు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తరలిస్తున్న హర్యానా మద్యం సీజ్. 2 అరెస్ట్, పరారీలో ఉన్న మరో 2. దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు జయంతిని గుంటూరులో నిర్వహించారు. మార్కెట్ సెంటర్లోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్, రామాంజనేయులు, నసీర్, గల్లా మాధవి, ఇతర నాయకులు పాల్గొని పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబు జగజ్జీవన్ రావు విశేష కృషి చేశారని నాయకులు తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం కాలరాసిందని విమర్శించారు. చిన్న గ్రామం నుంచి ఆ రోజున అప్పుడున్నటువంటి వ్యత్యాసాలు, అసమానతలు, అవహేళనలు వీటన్నిటినీ తట్టుకొని ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఆ బాధని ఒక బలంగా పార్లమెంట్లో వినిపించే విధంగా సుదీర్ఘమైనటువంటి కాలం 30 సంవత్సరాలు అత్యంత ప్రొలాంగ్డ్ పీరియడ్ క్యాబినెట్ మినిస్టర్గా ఉండి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా చాలా కృషి చేశారు. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉంటూ వారి హక్కుల కోసం నిరంతరం పోరాడి స్వాతంత్ర భారతదేశంలో బడుగులకు ఒక ఆశాదీపంగా ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా ఉనికిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా ఆయన ఏదైతే కలలు కన్నారో దళితులకు సంబంధించినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా అణగదొక్కుతా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటరాని తరాన్ని నిర్మూలించి సమాజానికి సమాన హక్కుల్ని కల్పించాలి, సమాజంలో వాళ్ళకి సమాన హక్కుల్ని కల్పించాల్సింది దిశగా ఆయన పోరాటము, ఆయన విప్లవ నేత. అయితే ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని మనము ఇలాంటి నేతల్ని ఎంతగానో గుర్తు చేసుకుంటూ మన భావితరాలకు ఇలాంటి నేతల గురించి చెప్తూ మన నాయకత్వంలో కూడా ఇలాంటి నేతల స్ఫూర్తి తీసుకుని మనం ముందుకు సాగుతూ ఉండాలి. ఈరోజు ప్రభుత్వాలన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్కరి దళిత కుటుంబాల్ని, దళిత సోదరుల్ని ఎంత అన్యాయానికి గురి చేస్తుందో మనం చూస్తున్నాము. ప్రతి ఎన్నికల్లోనూ సింగిల్ గానే వస్తారని చెప్పే జగన్ సేవలతో రాజకీయం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. 2014లో తండ్రిని, 2019లో బాబాయ్ శవంతో రాజకీయం చేశారని, ఇప్పుడు పెన్షనర్లను వాడుకొని లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఉండవల్లిలో నారా లోకేష్ సమక్షంలో గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి దంపతులు అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి యువనేత నారా లోకేష్ వారిని సాదరంగా ఆహ్వానించారు. బీసీలకు టీడీపీ అండగా నిలబడితే వైసీపీ వారిని తీవ్రంగా మోసం చేసిందని విమర్శించారు. బీసీలకు అనేక సంక్షేమ పథకాలను టీడీపీ అందించిందని, వాటిని అధికారంలోకి రాగానే సీఎం జగన్ రద్దు చేశారన్నారు. సామాజిక పింఛన్ల పంపిణీలో వైసీపీ నిస్సిగ్గుగా ప్రతిపక్షాలపై అసత్య ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సీఏఏకు మద్దతిచ్చిన వైసీపీ ఇప్పుడు ముస్లిం మైనార్టీలను కూటమికి దూరం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తుందని లోకేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా టీడీపీ నేతలు పెమ్మసాని చంద్రశేఖర్, రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
అందుకే నేను పాదయాత్రలో హామీ ఇచ్చా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ద్వారా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది తరతరాలుగా మన బీసీ సోదరులకు ఉన్న కోరిక. ఎవరిని అసభ్యంగా మాట్లాడినా, ఇబ్బంది పెట్టినా ఏకంగా మనమే వాళ్ళ పైన కేసులు పెట్టే రోజులు 2 నెలల్లో వస్తాయని మా బీసీ సోదరులకి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. మనందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్న దళిత నాయకుడు, అదే విధంగా మంత్రులు ఉన్న బీసీ నాయకులందరూ వెనకాల నుంచిన పరిస్థితి ప్రజలందరూ ఒక్కసారి దయచేసి గమనించాలా. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేసి దేశాభివృద్ధికి బాబు జగజ్జీవన్ రావు చేసిన కృషి మరువలేనిదని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా మార్కెట్ సెంటర్లోని ఆయన విగ్రహానికి వైసీపీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, ముస్తఫా, యేసురత్నం, నూరి ఫాతిమా, ఇతర నాయకులు పుష్పాంజలి ఘటించారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు బాబు జగజ్జీవన్ రావు శ్రీకారం చుట్టారని డొక్కా గుర్తు చేశారు. దేశానికి అందించిన సేవలకు గాను జగజ్జీవన్ రామ్ కు భారతరత్న ఇవ్వాలని కోరారు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ పేద వర్గాలకి, దళిత వర్గాలకి సామాజిక న్యాయం చేస్తూ ఆ వర్గాలకి ఒక అభ్యున్నతి కృషి చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. అందువల్ల మేము భావిస్తూ ఉంటాము, దళిత వర్గాలం అంబేద్కర్ గారు అన్న అయితే జగజ్జీవన్ గారు తమ్ముడుగా భావిస్తూ అందరం కలిసిమెలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో సామాజిక న్యాయం కోసం మేము పనిచేస్తూ ఉంటాం. ఇదే సందర్భంగా బాబు జగజ్జీవన్ రావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవసాయదారులకు ఇచ్చిన సేవలు, ఈ దేశంలో వ్యవసాయదారులు అభివృద్ధి చెందారంటే కొద్దో గొప్ప, వ్యవసాయదారులకు కొద్దో గొప్ప మేలు జరిగిందంటే బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క విధానాల వల్లనే రైతాంగాన్ని మేలు. భారతదేశంలో మరి పరిపాలనలో ఎన్నో గొప్ప పదవులు మరి చేసి ఏ పదవి చేసినా కానీ ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా భారతదేశంలో ఉన్న మరి అన్ని ఇంచుమించుగా రక్షణ శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ, రైల్వే శాఖ కానీ, ఏ శాఖలో చేసినా కానీ దానికి ఒక గుర్తింపు ఉండేటట్టుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి ఉండి ఈ భారతదేశానికి ఏం చేశారనేది కావాలి. అలాంటిది బాబు జగజ్జీవన్ గారు మరి పేద వర్గాలకు సంబంధించి ఎంతో ఉన్నత స్థాయి తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం, మరి ఆయన పేద వర్గాలకు సంబంధించి మరి ఈ భారతదేశంలోనే ఉపప్రధానంగా చేసి వాళ్ళ ఆశయాల కోసం ఎన్నో విప్లవ మార్పులు తీసుకొచ్చినందుకు ఆయన అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదవాళ్ళ జీవితాలను మార్చడానికి కోసం ఆయన చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. అన్ని విధాలుగా అన్ని వర్గాలకు, అన్ని పార్టీలకు, కులం చూడకుండా, మతం చూడకుండా అందరికి న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్న ఆయన బాటలో వెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి కూడా నా అభినందన తెలియజేస్తూ, ఈరోజు మనం ఇంత చక్కగా ఇంత ఇదిగా స్వతంత్రంగా మనం బతుకుతున్నాం, మన దేశం బతుకుతుంది అని అంటే వాళ్ళ ఆశయాలు, వాళ్ళ అభిరుచులు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మరి కాన్స్టిట్యుయెన్సీలో రాయడం జరిగింది. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క దళితుల్ని, ప్రతి ఒక్కరిని కూడా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చి ఆయన అడుగుజాడలో నడుస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరందరూ జగజ్జీవన్ రావు గారిది ప్రతి ఒక్కళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. తాడిశెట్టి సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇన్నర్ రింగ్ రోడ్ నుండి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వరకు జరిగిన ర్యాలీలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్, తాడిశెట్టి మురళి పాల్గొన్నారు. తాడిశెట్టి సోదరులు టీడీపీలో చేరడంతో నగరంలో పండగ వాతావరణం నెలకొందన్నారు. తాడిశెట్టి సోదరులు చేసిన సేవలకు వేల సంఖ్యలో అభిమానులు అతనితో పాటు నడుస్తున్నారని, త్వరలో తెలుగుదేశం పార్టీలో తాడిశెట్టి సోదరులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అవ్వడంపై తాడిశెట్టి మురళి సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలో ఒక్క వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు గెలిచే పరిస్థితే లేదన్నారు. రాజధాని అభివృద్ధి జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంతంలో ఒక పండగ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. కొన్ని వేల మంది ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే వీళ్ళంతా తాడిశెట్టి బ్రదర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేసినటువంటి సహాయం కానీ, ఆ వ్యక్తులకి మేలు కానీ, తర్వాత వాళ్ళకు ఉండేటువంటి క్రేజ్ కానీ, ఇవన్నిటి దృష్ట్యా ఇంతమంది వేలాది మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వబోతూ ఉన్నారు.
తెలుగుదేశం పార్టీని ఈ చుట్టుపక్కల అఖండమైన మెజారిటీతో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించే విధంగా వాళ్ళు కూడా భుజాన వేసుకొని వర్క్ చేస్తారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తాడిశెట్టి మురళి గారికి మంచి వారి స్థాయికి తగ్గ హోదా త్వరలోనే ఇస్తుంది. చంద్రబాబు బాబు గారి నేతృత్వంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరబోతున్నాము. ఇది ఒక సంచలనంగా మారబోతుంది. వైసీపీ గుంటూరులో ఖాళీ కాబోతున్నానికి ఇది ఒక నిదర్శనం, ఇది ఒక ఉదాహరణ. రాబోయే రోజుల్లో ఎవరు కూడా వైసీపీ తరపు నుండి పనిచేసే పరిస్థితి ఈ పార్లమెంట్లో కనపట్లేదు. అఖండ మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థులు అన్నిటికన్నా ఇప్పుడు రానంత మెజార్టీతో మా ఎంపీ గారు ఇక్కడ గెలవబోతున్నారు. ఆ గెలుపుకి మా పూర్తి స్థాయిలో మేము కృషి చేస్తాము. పార్టీకి మేము కూడా మా పార్టీ కార్యక్రమాన్ని భుజాన వేసుకుని మోస్తాము, జనంలోకి వెళ్తాము. ఇక్కడ ఉన్న బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి జరుగుతున్న అన్యాయాన్ని, వైసీపీలో జరిగిన అన్యాయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము. మా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే, గుంటూరులో రాజధాని రావాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీ చేయగలదు తప్పితే ఈ కూటమితో కలిసి మేమంతా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మద్యాన్ని నిల్వ చేసిన 2 వ్యక్తులను ఎస్ఈబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి 2,02,000 రూపాయలు విలువైన 269 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పెదనందిపాడు మండలం వరగానికి చెందిన చుండూరు నాగకిషోర్, ఏడుకొండలు నాగరాజు, గుమ్మల కోటేశ్వరరావు ముఠాగా ఏర్పడి హర్యానా నుండి ఏపీకి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ప్రైవేటు రవాణా ద్వారా హర్యానా నుండి అక్రమంగా తెచ్చిన మద్యాన్ని అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ మద్యం సమాచారాన్ని అందుకున్న ఎస్ఈబీ అధికారులు ఏడుకొండల ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 269 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. A1 ముద్దాయి అయిన నాగకిషోర్, A3 ముద్దాయి అయిన కోటేశ్వరరావును అరెస్టు చేశామని, A2 ముద్దాయి ఏడుకొండలు, A4 ముద్దాయి నాగరాజు పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. గత ఎన్నికల్లో 124 కేసుల్లో 1,230 లీటర్ల మద్యాన్ని, ఈ ఎన్నికల్లో రెట్టింపుగా 443 కేసుల్లో 2,000 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ ఎన్నికల దృష్ట్యా మద్యం యొక్క ప్రభావం ఏమాత్రం ఓటర్ మీద పడకుండా ఉండేలాగా అనేక చర్యలు తీసుకోమని చెప్పేసి అందరికీ అప్పటికప్పుడు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే మన పొన్నూరు ఎస్సీబీసీఐ సుకన్య గారు వారి సిబ్బంది అంతా కలిసి రైడ్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం 269 బాటిల్స్ వరగాని గ్రామంలో దొరికినాయి. వాటిని పరిశీలించి చూస్తే హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి బాటిల్స్ అవి. అందులో ఒక 14 బాటిల్స్ డిఫెన్స్ లిక్కర్ కూడా ఉన్నాయి. మొత్తం 7 బ్రాండ్లకు సంబంధించినటువంటి లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది. వీటిని హర్యానాలో ఉన్నటువంటి కాస్ట్ మనం వెరిఫై చేస్తే 2,02,000 రూపాయలుగా మనకు తెలిసింది. అయితే వీటన్నిటిని కూడాను దీంట్లో వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది మనకు పట్టుకున్నప్పుడు మాత్రం 2 దొరికారు. సురేష్ అండ్ ఏడుకొండలు 2 దొరకడం జరిగింది. కానీ దీని యొక్క పూర్వపరాలన్నీ కూడాను పరిశీలించి దీనికి మెయిన్ పర్సన్స్ ఎవరు అనేది కూడాను మా ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా మనం తొందరలోనే పట్టుకుంటాం. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి విడుదల రజని, శాసన మండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య అన్నారు. బ్రాడపేటలో వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి విడుదల రజని, లేళ్ల అప్పిరెడ్డి, కిలారి రోసయ్య పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగజ్జీవన్ రామ్, బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక నాయకులు జగన్ మాత్రమేనన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన ఏ విధంగా జరుగుతుందో రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్య, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులను జగన్ తెచ్చారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వాలు ఏమి చేశాయో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రజలు ప్రత్యక్షంగా చూసి రానున్న ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు. దుష్ప్రచారాలతో ప్రజల ముందుకు వచ్చిన కూటమికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికలలో 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలను గెలిపించి జగన్ కు అండగా నిలిచేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జగనన్న ప్రభుత్వం చేసినటువంటి మేలు అనేది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గర్వించదగినటువంటి విషయం. అలాగే ఇలాంటి గొప్ప పరిపాలన ముందు ముందు కూడా కొనసాగాలని ప్రతి గుండె ఆశిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. ఎందుకంటే మనం చూసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు
అలాగే ఓసీ వర్గాలకు చెందినటువంటి అనేక మంది కూడా ఈరోజు ఈ యొక్క జగనన్న పాలనని హర్షించి మరి ఈ యొక్క పాలన కొనసాగాలి, ఇలాంటి ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడికి ప్రతి ఒక్కరం కూడా మద్దతుగా ఉండాలని ప్రతి ఒక్కరిలో ఒక మోటివేషన్ వచ్చి తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే జనసేన పార్టీ కానీ లేకపోతే దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూడా కలిసి ఇవాళ రకరకాల ఎత్తులతో, ఎందుకంటే ఏదో ఒక విధంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసే ప్రయత్నాలు కూడా ప్రజలు తిప్పికొడతా ఉన్నారు. అందుకే 175 స్థానాలు 25 పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది. ఈ గుంటూరు పార్లమెంట్ పరిధిలో పార్లమెంట్ సభ్యుడిగా రోసీ గారు, అదేవిధంగా శాసన సభ్యులుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి విడతల రజనీ గారు, తూర్పు నియోజకవర్గం నుంచి నూరి ఫాతిమా గారు, అదేవిధంగా 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. ఈరోజు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రంలో పేద బడుగు వర్గ ప్రజలందరినీ కూడా పేదరిక నిర్మూలన చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున సంక్షేమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన గతం కన్నా మెరుగ్గా, గతంలో 11% నుంచి ఈరోజు 6%కి పేదరిక నిర్మూలన ఏ విధంగా జరుగుతుందో ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరగబోయే ఎలక్షన్స్లో 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు, మొత్తం 200 సీట్లకు గాను 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి 100 సీట్లు కేటాయించారంటే సామాజిక న్యాయం ఏ విధంగా పాటిస్తూ ఉన్నారో మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. మతోన్మాద శక్తులను ఎదుర్కొనే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని మస్తాన్ వలీ చెప్పారు. డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశాన్ని నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తిని గుంటూరు పార్లమెంట్ సీటును టీడీపీ కేటాయించడం సిగ్గుచేటన్నారు. సద్దాం హుసేన్ ఎలాంటి ఉద్యమాలు చేశారు, పెమ్మసాని చంద్రశేఖర్ తెలుసుకోవాలని మస్తాన్ వలీ సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయని ముస్తఫా తన కూతుర్ని గెలిపించాలని కోరే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. ఇంతమంది క్రైస్తవుల మీద, దళితుల మీద, చర్చిల మీద దాడులు జరుగుతూ ఉంటే ఒక్క మాట సంఘీభావంగా కానీ ఒక్కసారిగా దళితులను పరామర్శించినటువంటి చరిత్ర లేకపోవడం ధర్మాలకు వీటన్నిటిని కూడా కలిసి కాపాడేటటువంటి ఈ దళితులు కానీ మైనార్టీలు కానీ కాపాడాలి అంటే ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమైంది. ఈ కాంగ్రెస్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలు. ఏదో ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా మీకు? తెలుసా? తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎక్కడి నుంచి వచ్చాడు? అమెరికా. 30 సంవత్సరాలు ఒక్కసారిగా వచ్చి ఈ గుంటూరు జిల్లాలో ఓటేలా 30 సంవత్సరాలు ఎందుకు గుంటూరు వచ్చి ఒక్కసారిగా ఓటేసిన పాపాలు పోయాడు నాకు తెలిసి. స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక దార్శనికుడు బాబు జగజ్జీవన్ రావును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు సూచించారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని విజ్ఞాన మందిరం కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి లక్ష్మణరావు నివాళులర్పించారు. తాను చేపట్టిన పదవులకు బాబు జగజ్జీవన్ రామ్ వన్నె తెచ్చారని కొనియాడారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రైల్వే మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా ఆయన ఏ పదవి చేసినా ఆ పదవులన్నిటికీ వన్నె తెచ్చి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈరోజు భారతదేశంలో హరిత విప్లవం జరిగిందంటే దానికి ప్రధాన కారకుడు బాబు జగజ్జీవన్ రామ్. రైల్వేల ఆధునికీకరణలో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ఈరోజు తప్పనిసరిగా బాబు జగజ్జీవన్ రామ్కి భారతరత్న అవార్డు ప్రకటించాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి నిర్వహించారు. విజ్ఞాన మందిరం కూడలిలోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి బీజేపీ నేతలు వల్లూరు జయప్రకాష్ నారాయణ, శనక్కాయల ఉమాశంకర్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీని వ్యతిరేకించి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బాబు జగజ్జీవన్ రామ్ విశేష కృషి చేశారని జయప్రకాష్ నారాయణ తెలిపారు. వారు డిప్యూటీ ప్రధానమంత్రిగా 1977లో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీని వ్యతిరేకించి ఆ రోజు ఉన్నటువంటి 5 ముఖ్యుల నేతల్లో ఒకరుగా బాబూజీ ఆ రోజు ప్రసిద్ధి చెందారు. ఇందిరాగాంధీని వ్యతిరేకించి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అన్న పేరుతోటి ఒక కాంగ్రెస్ పార్టీని స్థాపించి వారు
జనతా పార్టీతోటి ఆ రోజు కలిసి 1977లో వచ్చినటువంటి మొరార్జీ గారి ప్రభుత్వంలో వారు అధికారాన్ని చేపట్టి డిప్యూటీ ప్రధానమంత్రిగా ఆ రోజున వారు ముందుకు వెళ్ళినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అటువంటి వ్యక్తి నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే సేవాభావం, అంటరాంతరాన్ని పారదోలటం, బడుగు బలహీన వర్గాల వారికి చేయూతనివ్వటం. అదే మన ప్రస్తుతం మోడీ గారు చేస్తున్నారు. మన భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అంత్యోదయ అంటే గవర్నమెంట్ అమృత ఫలాలు చిట్ట చివరి మనిషి వరకు చేరాలని. అదే దిశగా ఆయన ఒక ఉద్దేశాలతోటి భారతీయ జనతా పార్టీ కూడా ప్రారంభించి అందరికీ గవర్నమెంట్ యొక్క ఫలాలు అందే విధంగా మోడీ గారు కృషి చేస్తున్నారు. బాబు జగజ్జీవన్ రావు గారు అంటరానితనాన్ని నిర్మూలించడంలోనూ అదేవిధంగా ఈ దళితులకు సమానత్వం తీసుకొచ్చే విధంగా ఆయన చేసినటువంటి కృషిని ఈరోజు నాయకులందరూ గుర్తుపెట్టుకొని వారి కీర్తిని శ్లాఘించే విధంగా చేస్తున్న సందర్భంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దళితుల పట్ల అవలంబిస్తున్న ఈ వైఖరిని మేము ఖండిస్తూ ఇలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో దళితుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం త్వరలోనే ఉంది, గద్దెదించే అవకాశం ముందుగానే ఉందని తెలియజేస్తూ ఇవాళ మెయిన్గా ఆయన ఒక కాంట్రిబ్యూషన్ అన్టచబిలిటీకి అగేన్స్ట్గా ఫైట్ చేశారు. అలాగే ఆయన ఒక ఐడియాస్ తీసుకుని ఎడ్యుకేటెడ్ వాళ్ళు, హై లెవెల్ సొసైటీలో ఉండేవాళ్ళు అందరూ, ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇండియాలో అందరూ ఒకే ఐడియా కోసం కులం వివక్ష లేకుండా ఎన్విరాన్మెంట్లో సొసైటీ అందరం కలిసి ఉండేటట్టు ఫైట్ చేయాలి. మెయిన్గా పిల్లలు ఏ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేకుండా ఉండేటట్టు ఉన్న సొసైటీ కోసం ఫైట్ చేస్తున్నాం. అణగారిన వర్గాలకు రిజర్వేషన్ల అమలులో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని ప్రజా సంఘాల నేతలు తెలిపారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మార్కెట్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ అమలవుతుందంటే దానికి కారణం బాబు జగజ్జీవన్ రామ్ అని కీర్తించారు. 50 ఏళ్ల పాటు ఒక పార్లమెంటేరియన్గా కొనసాగినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎవరికైనా ఉంది అంటే అది కేవలం మహనీయులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారికి మాత్రమే చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అలాగే కేంద్ర మంత్రి వర్యులుగా దాదాపుగా 4 దశాబ్దాల పాటు ఈ దేశంలో అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా కొనసాగినటువంటి రికార్డు కూడా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారికి మాత్రమే ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అణగారిన వర్గాల రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళి రిజర్వేషన్ అమలులో క్రియాశీలకమైనటువంటి పాత్ర ఈ దేశంలో పోషించినటువంటి మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు జయంతిని పెద్ద ఎత్తున ఈరోజు దళిత బీసీ సంఘాలు నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. మరి భారతదేశ ఉప ప్రధానిగా ఈ దేశంలో పేదలకి ఆహార సమస్య ఉత్పన్నం కాకూడదని, ఆకలితో ఏ పౌరుడు కూడా ఏ మనిషి కూడా మరణించకూడదనేటువంటి సదుద్దేశంతో మరి ఈరోజు ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు జరుగుతూ ఉందంటే ఈ దేశంలో స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు గారి వల్లనే. ఈ గవర్నమెంట్లో ప్రభుత్వ లాంఛనాలతో బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి జరపాల్సిన పరిస్థితుల్లో కనీసం ఇక్కడ 10 మంది కూడా కూడకుండా ఉండడం అనేది చాలా విచారించదగ్గ విషయమని చెప్పదలుచుకున్నాను. ఇదివరకు ప్రభుత్వ లాంఛనాలతో ఒక పండుగ వాతావరణంలో జగజ్జీవన్ రావు గారిది కానీ, అంబేద్కర్ది కానీ, జ్యోతిబా ఫూలేది కానీ, సావిత్రిబాయి ఫూలే గారిది కానీ అధికార లాంఛనాలతో చక్కగా హుందాగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జరగాల్సినటువంటి ఇట్లాంటి కార్యక్రమాలను ఈరోజు ఇట్లా ఏమి అనాథలాగా ఉండిపోయిన జగజ్జీవన్ రావు గారు కనిపించడం అనేది కళ్ళనీళ్ల పర్యంతమయ్యే విషయం అని నేను చెప్పదలుచుకున్నాను. ఎమ్మెల్సీ యేసురత్నం ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. సిద్ధార్థనగర్లో జరిగిన జయంతి వేడుకలు ఎమ్మెల్సీ యేసురత్నం, కార్పొరేటర్ కరుణకుమారి పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో బాబు జగజ్జీవన్ రామ్ ఎంతగానో కృషి చేశారన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకబడిన కులాల వారికి ఆయన అండగా నిలిచారన్నారు. అన్ని పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు జగజ్జీవన్ రామ్ అని ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ప్రభు, సాయిదా, సతీష్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన కులాలు వర్గాల ప్రతినిధిగా ఉండి ఎన్నో అవమానాలు భరించేసేసి మరి ఎన్ని అవమానాలు భరించినప్పటికి కూడా మరి ఏమాత్రం కూడా అప్పుడు భారతదేశ ప్రభుత్వంలో
వెనుకంజ చేయకుండా మరి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన మరి ఈ పరిపాలనలో భాగంగా ఆ రోజున ఉప ప్రధానిగా భారతదేశం యొక్క మరి ఉప ప్రధానిగా చేయటం, అంతేకాకుండా మంత్రివర్గంలో కేంద్ర మంత్రివర్గంలో మరి ఎన్నో గొప్ప గొప్ప పదవులు చేసేసి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మరి ఎన్ని పదవులు చేశారో అన్ని పదవులకు కూడా ఆయన వన్నె తెచ్చిన మహానుభావుడు. స్వతంత్ర సమయంలో వాళ్ళు పడ్డ కష్టం కానీ అవన్నీ గుర్తించుకొని మనం వాళ్ళకి నివాళులు అర్పించాలి. ఒక మహాత్మా గాంధీ, నెహ్రూ వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అందరూ కలిసి మనకి సాధించిన ఈ స్వతంత్రాన్ని వాళ్ళ అడుగుజాడల్లో మనం నడిచి వాళ్ళు చేసే వాళ్ళ వల్లనే మనకి గుర్తింపు వచ్చింది. ఈ పదవులు కానీ ఇవి కానీ ఏదైనాను వాళ్ళు కష్టపడి స్వాతంత్రం తెచ్చి వాళ్ళు పదవుల్లో వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ వెనకాల మనం ఎలా నడవాలి అనేది వాళ్ళు మనకి చూయించారు. ఆ విధంగా నడిచి మనం వాళ్ళ పేరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి జరిగింది. మార్కెట్ సెంటర్లోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పార్టీ నేతలు మస్తాన్ వలీ, కరీం, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో అనేక సంస్కరణలను కాంగ్రెస్ పార్టీ ద్వారా బాబు జగజ్జీవన్ రామ్ ముందుకు తీసుకెళ్లారని మస్తాన్ వలీ అన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా మహానాయకుడి దేశం కోసం, ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకురావడంలో ఈరోజు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు. ఆ మార్పులు ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి అవి ఇవాళ ఒక సజీవంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఆయన మన మధ్యలో లేనప్పటికీ కూడా ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని అమలుపరచడంతో సామాజిక న్యాయం, సమన్యాయం, దళిత వర్గాలకి అండగా ఉండేటటువంటి ఆలోచనతో పనిచేసిన శ్రీ జగజ్జీవన్ రామ్ గారి ఆత్మ శాంతించాలని. మరో 6 రోజుల్లో రంజాన్ పర్వదినం ఈద్ ఉల్ ఫితర్ జరగనుంది. ఈ నేపథ్యంలో అంజుమన్ ఈద్గాను అంజుమన్ ఇస్లామియా అధ్యక్షులు అబ్దుల్ కర్నుమా, సెక్రటరీ సయ్యద్ అబ్దుల్ సలాం, డైరెక్టర్ హిదాయతుల్లా సందర్శించారు. ఈ సందర్భంగా అంజుమన్ అధ్యక్షులు అబ్దుల్ కర్నుమా మాట్లాడుతూ ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ను నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున నమాజ్కు హాజరవుతారని, వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. త్వరితగతిగా వెంటనే పనులు ప్రారంభించి ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నట్లు అబ్దుల్ కర్నమా తెలిపారు. నగరంలోని నగరంపాలెం ఈద్గా మరి ఇంకొక 6 రోజుల్లో ఈద్ ఉల్ ఫితర్ నమాజు మరి ఏర్పాట్లు చేయడానికి ఈరోజు అంజుమన్ కమిటీ ఇక్కడికి ఇచ్చేసి మరి ఇక్కడ ఉన్న దుకాణాలు, మరి ఈ చెట్లు ఇవన్నీ కూడా తొలగించి రేపు జరగబోయే ఈద్ నమాజ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయాలని చెప్పి అంజుమన్ కమిటీ భావించి ఈరోజు ఇక్కడ విచ్చేయడం జరిగింది. రేపటి నుంచి ఈద్ నమాజ్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో, శాసనసభ్యులు ముస్తఫా గారి ఆధ్వర్యంలో, మరి మద్దాలిగిరి గారి ఆధ్వర్యంలో, వీరందరి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరగడం చాలా ఆనందంగా ఉంది. స్వప్న ఫ్యాన్సీ అండ్ బ్యూటీ యాక్సెసరీస్ స్టోర్ ప్రారంభ కార్యక్రమం ఏటగ్రహారంలో ఘనంగా జరిగింది. ఏటగ్రహారం మెయిన్ రోడ్లో ఏర్పాటు చేసిన స్వప్న బ్యూటీ పార్లర్ను ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రారంభించారు. సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో నిర్వాహకురాలు స్వప్న బ్యూటీ పార్లర్ను ఏర్పాటు చేశారని, ఇలాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. బ్యూటీ పార్లర్ సేవలను నగరవాసులు వినియోగించుకోవాలని కోరారు. స్వప్న ఫ్యాన్సీ అండ్ బ్యూటీ యాక్సెసరీస్ ప్రారంభించిన సందర్భంగా వచ్చేసిన లక్ష్మణరావు గారు, ఇతర మిత్రులందరూ కూడా ఇది నిర్వహిస్తున్న పాప కూడా మా అమ్మాయి, చాలా కష్టపడి చదువుకున్న అమ్మాయి, మంచి నిపుణతతో మంచి హెల్దీ బ్యూటీ సంబంధించినటువంటి విషయాలు వాడుతూ అందరికీ ఆదర్శవంతంగా ఉండాలి. ఈరోజు ఆ బ్యూటీ కాన్షియస్నెస్ అనేది పెరిగింది ఈరోజు సమాజంలో. దానికి తగ్గట్టుగా ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్కి అనుకూలంగా కార్యక్రమంలో నిపుణత సాధించింది, మంచి ట్రైనింగ్ తీసుకుంది. మరి స్వప్న చక్కగా చదువుకుంది, బీఎస్సీ జేకేసీ కాలేజీలో. అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సాధించాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలనే ఉద్దేశంతో ఈ షాప్ని ప్రారంభించింది. దీన్ని మనందరం కూడా దీన్ని ప్రోత్సహించాలని, మరి కస్టమర్స్ కూడా వచ్చి ఈ షాప్ని ఎంకరేజ్ చేయాలని.
స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు యేసుబాబు మాదిగ ఆదేశాల మేరకు గుంటూరు పల్నాడు ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మక్కేన ప్రభాకర్ మాదిగ సంజీవయ్య నగర్ సెంటర్లో బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ అడుగుజాడల్లో నడవాలని మాదిగ మరియు మాదిగ ఉపకులాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ గుంటూరు పార్టీ కమిటీ బల్లారపు శ్యామ్, అరవింద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాదిగలు అనే వాళ్ళని మాదిగ ఉపకులాల వారిని అత్యున్నత స్థానంలో నిలబెట్టిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయనకి మేము ఎనలేని కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఆయన అడుగు జాడలోనే, ఆయన ఆలోచన విధంలోనే మా స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ పార్టీ తరపున మా ప్రజలందరినీ చైతన్యవంతులుగా చేసి నడిపించుకుంటూ రానున్న రోజుల్లో విద్య, ఉద్యోగ, రాజకీయాలలో అత్యున్నత స్థానాన్ని మేము అందుకుంటామని, అత్యున్నత శిఖరాల్లో మేము ఉంటామని, ఏబిసిడి వర్గీకరణ సాధించుకొని మేము ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, దానంలో కానీ అన్నిటిలో కూడా అత్యున్నత స్థానంలో మేము ఉంటామని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తూ ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.